హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలో మెయిన్ పేర్చిన వార్త విశేషాలు ఎట్లా వచ్చుదాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. యుఎస్ మార్కెట్లో కష్టాల రండి మేమున్నాం, భారత్కు రష్యా భరోసా. భారత్ ఉత్పత్తులకు తాము స్వాగతం పలుకుతామని రష్యా బంపర్ ఆఫర్. రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్పై అమెరికా ఒత్తిడి అన్యాయమని వ్యాఖ్య. భారత్కు రష్యానే అతిపెద్ద ముడి చమురు సరఫరాదారు అన్న రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్. మొత్తానికి చూసుకోవచ్చు, ఈనాడు ఇది యుఎస్ మార్కెట్లో కష్టాలు అంటే ఈనాడు ట్రంప్ చేసేటటువంటి కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయంటే మొత్తం ఎవరు ఎక్కడున్నా సరే నా దగ్గరికే రావాలి అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. కానీ ఈనాడు దానికి వ్యతిరేకంగా ఎన్నో దేశాల ప్రధానులు వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు సుంకాలను విధించడం, ఇష్టం వచ్చినటువంటి వీసాలు క్యాన్సిల్ చేయడం, విద్యార్థులకు ఇబ్బంది కలిగించుకున్నటువంటి ఈ యొక్క కార్యకలాపాలకి ఈనాడు ఆపోజిషన్గా కొంతమంది ప్రధానులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ మేమున్నామంటూ ఈనాడు రష్యా స్వాగతం పలుకుతోంది. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో భాగంగా మేము మీకు సపోర్ట్ చేస్తామన్నట్టుగా కూడా రష్యా చెప్పడం జరిగింది. సో దీంతో ఇప్పుడు ట్రంప్కి ఎట్లుందంటే గోడ మీద పిల్లిలాగా అటా ఇటా అన్నట్టు ఉందనమాట. అరే ఏం అందరు నా దగ్గరికే రావాలంటే వీళ్ళేం రాబోయేమో వేరేటోళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే కాలు మొక్కాలన్నమాట. అందుకే జుట్టు లేకపోతే కాలు అన్నట్టు ఉంది ఇప్పుడు ట్రంప్ది. ట్రంప్ ఏమో అనుకుంటున్నాడు కానీ భారతదేశం ఖచ్చితంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని చెప్పేసి ఈనాడు ట్రంప్ కూడా కొంచెం పెట్టుకున్నాడులే మనసులో. కానీ ఈనాడు ఏ విధంగా ఉండాలంటే ప్రపంచ దేశాలలో పోటీ పడుతున్నటువంటి భారతదేశానికి సహకరించాలి. ఈనాడు భారతదేశం ఎన్నో దేశాలకి అత్యవసర సేవలు అందించేటటువంటి క్రమంలో భారతదేశం ఎన్నో దేశాలకి సపోర్ట్ చేసింది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో భాగంగా వివిధ రకాలుగా సపోర్ట్ చేసింది. కాబట్టి ఈనాడు దాన్ని జీర్ణించుకోలేక ట్రంప్ ఈ విధంగా చేయడం చాలా విడ్డూరకరంగా ఆశ్చర్యకరంగా ఉంది. సో మొత్తానికైతే బుద్ధి చెప్పేటటువంటి సమయం కూడా ఆసన్నమవుతుంది. ఊగి ఉయ్యాలు ఏడుకు వస్తుందో గాడికి వస్తుంది, ట్రంప్ కథ కూడా గాడికే వస్తుంది. లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ రగడ, ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన సభ. లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం సరిహద్దులు దాటి విదేశాల నుంచి ఆడే మనీ గేమ్లపై పూర్తి నిషేధానికి ప్రతిపాదన. బిల్లు ప్రవేశపెట్టగానే తీవ్ర గందరగోళం సృష్టించిన ప్రతిపక్షాల వైఖరిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి. అంటే మందిపానాలు ఏమన్నా కానీ పోరగాళ్ళు ఏమన్నా కానీ బెట్టింగ్ యాప్లు ఆడి మందిపానాలు ముచ్చని అప్పులు చేయని వీళ్ళు కుటుంబాల సర్వనాశనం కానీ ఈ బెట్టింగ్ యాప్లు అయితే కొనసాగాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఉన్నాయన్నమాట. ఇక చూడాలి ఎట్లుందో మన నాయకుల కథ ఎట్లుందంటే వాటిని ప్రోత్సహిస్తారనమాట, ప్రమోషన్ చేపిస్తారు. ఓడితోనో వీళ్ళే పెడతారు, బినామీలు వీళ్ళే ఉంటారు ఆ బెట్టింగ్ యాప్లకి. ఇది తెలియనటువంటి సంగతి. మనం ఏదో ఎవరున్నారో ఎవరు చేస్తున్నారో అనుకుంటాం కానీ ఈ వీళ్ళే బినామీలు ఉంటారు, రాజకీయ నాయకులు పెట్టి సపోర్ట్ చేసుకుంటే నడిపిస్తూ ఉంటారు దాన్ని. సో ఖచ్చితంగా అది మొత్తం బట్టబయలు చేయాలి, బయటికి తీయాలి. బెట్టింగ్ యాప్లను మొత్తం నిషేధించాలి. ఈ బెట్టింగ్ యాప్లు ఒకటి, డ్రగ్స్ ఒకటి, మాదక ద్రవ్యాలు ఒకటి, గంజాయి ఇవన్నీ నిర్మూలిస్తే యువత సరైనటువంటి దారిలో నడుస్తుంది. ఇవన్నీ ఉండడం వల్ల యువత చెడిపోతున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. బెట్టింగ్ యాప్స్ మొత్తం నిషేధించాలి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటటువంటి సంస్థలు కానీ, నాయకులు కానీ, లీడర్లు, సినీ యాక్టర్లు, యూట్యూబర్స్ కానీ ఎవరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకొని జైళ్ళలో కూర్చోబెట్టాలి. వీళ్ళని మందిపానాల గండాలకు మోపైనారు వీళ్ళంతా. మాకు ఢిల్లీలో ఏ బాస్ లేడు, ఏ పార్టీ మా బాస్ కాదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు మద్దతుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. మాకు ఢిల్లీలో ఎవరు బాసులు లేరు, మా బాసులు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ ప్రజలే తప్ప మాకు ఢిల్లీలో ఆదేశించేవారు ఎవరూ లేరు. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని పెట్టి ఇదిగో మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. బీసీలపై ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మీరేం ఉద్దారకం చేసారు? మీరు బీసీల రిజర్వేషన్లు తక్కువ చేసినప్పుడు మీరు అన్యాయం చేయలేదా? మీ పార్టీలో బీసీ రిజర్వేషన్ల ప్రకారంగా మీరు ఎంతమందికి తగ్గించేసి బీసీలకు రాజకీయ పరంగా మోసం చేసినారు, ఉద్యోగాల పరంగా మోసం చేసినారు? కాముచ్చట చెప్పని కాదు. ఈనాడు ఏదో ముసలి కన్నీరు కారుస్తున్నట్టు ఏదో ప్రేమ చూపిస్తున్నారు బీసీ ఓట్ల మీద. బీసీ నినాదం లేవతంగానే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చైతన్యవంతమైనారని చెప్పేసి ఈనాడు బీసీలను మొత్తం కవితక్క నువ్వు మీ నాయన మొత్తం అన్యాయం చేసిందే మీరు కదా. బీసీలని అగ్రవర్ణాలలో ఉండేటటువంటి పేదలకు అన్యాయం చేసింది మీరు కదా. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు వైఎస్ పాత్ర ఉంది. దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ. సో టోటల్గా రేవంత్ రెడ్డి గారు మొత్తానికి హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు వైఎస్ పాత్ర ఉంది అంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఐటీని స్టార్టింగ్ స్టేజ్లో ఏం లేనప్పటి నుంచి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాడు. అది అందరికీ తెలుసున్న విషయమే. నిద్రలో ఇప్పుడు ఉన్నటువంటి యువతకి నిద్రలో లేపు చెప్పమన్నా చెప్తారు. ఈనాడు ఐటీ ఈనాడు ఈ విధంగా డెవలప్మెంట్ కావడానికి హైదరాబాద్లో ఎవరు కారణం అంటే పురుడు పోసింది చంద్రబాబు నాయుడు గారు, పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1994 నుండి 2014 వరకు హైదరాబాద్ నగరాన్ని ఆనాటి ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైటెక్ సిటీని నిర్మిస్తున్న సమయంలో చాలా మంది అవహేళన చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో నగరాలతో పోటీ పడుతోందని తెలిపారు. మొత్తానికైతే ఖచ్చితంగా పోటీ పడాలి. పోటీ ఓడినా సరే గెలిచినా సరే, కానీ పోటీలో మాత్రం పాల్గొనాలి. ఈనాడు ఒకసారి ఓడిపోవచ్చు, 2 సార్లు ఓడిపోవచ్చు, కానీ ఖచ్చితంగా గెలిచే తీరుతాము. ఈనాడు ఎంతమంది అవహేళన చేసినా కానీ ఖచ్చితంగా గెలుస్తాము. ఈనాడు ఎన్నో అవహేళనలు ప్రపంచ దేశాల నుంచి ఎదుర్కొన్నాం. డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ ల్యాండింగ్ చేసింది ఎవరు? భారతదేశం. సో ఈ విధంగా సైంటిస్టుల దగ్గర నుంచి, సైన్స్ దగ్గర నుంచి, టెక్నాలజీ డెవలప్మెంట్ దగ్గర నుంచి, ఐటీ దగ్గర నుంచి మొత్తానికి ఎన్నో ఎదురు దెబ్బలు దాటినా భారతదేశం మాత్రం ముందుకు సాగాలి. ప్రధానమంత్రి సీఎంలు మంత్రుల తొలగింపు బిల్ పై ప్రతిపక్షాల ఫైర్. రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డ ప్రియాంక గాంధీ. ప్రధానమంత్రి సీఎంలు మంత్రుల తొలగింపు బిల్లుపై ప్రతిపక్షాల ఫైర్. అంటే ఎందుకు సపోర్ట్ చేయాలి కదా. ఈనాడు ఏదన్నా చేస్తే ఆ సర్పంచ్లను సస్పెండ్ చేసినప్పుడు, ఎంపీటీసీలను వీళ్ళని సస్పెండ్ చేసినప్పుడు, కింది స్థాయి దగ్గర నుంచి వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేయడం? తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా. దాన్ని పాస్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అప్పుడు రాజకీయాల మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది కదా. చిత్తశుద్ధితోనే నాయకులు పనిచేస్తారు. నియంతృత్వ పోకడలకు దారి తీసేలా ఉందని నేతల విమర్శ. రాజకీయ ప్రత్యర్థుల నుంచి అధికారం లాక్కునే ఆయుధం ఇట్లుంటుంది అనమాట. ఏదో మోకాలు అడ్డు పెట్టే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. ఇది మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టోలో మనం ప్రజలం పెట్టాలి. ఇది ఫస్ట్ ప్రజలం పెడితే అప్పుడు నాయకులు ఎవరైనా ఇచ్చిన మాటలు, చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ వద్ద కొత్త ఐడియా ఉంటే దాన్ని అభివృద్ధి చేసే వేదిక. ఏపీ మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం. మొత్తానికైతే మీ వద్ద కొత్త ఐడియా ఉంటే దానికి అభివృద్ధి చేసేటట్టు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్న సీఎం చంద్రబాబు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా కొత్త పిలుపు. ఆవిష్కరణలకు మెంటరింగ్, ఫండింగ్తో పూర్తి ప్రోత్సాహం. ప్రారంభోత్సవంలో పాల్గొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్. ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు భరోసా ఇచ్చారు రాష్ట్రంలో ఆవిష్కరణకు. సో ఖచ్చితంగా ఈనాడు యువతకు ఒక మంచి స్పోర్టివ్ లీడర్గా, మోటివేషనల్ లీడర్గా, సపోర్ట్ఫుల్గా డెవలప్మెంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు కీలకంగా పనిచేస్తున్నట్టు మనం చూడొచ్చు. ఉపరాష్ట్ర పదవికి సిపి రాధాకృష్ణన్ నామినేషన్. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్. ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రుల హాజరు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్. ఎలక్టోరల్ కాలేజీలో మెజార్టీతో రాధాకృష్ణన్ గెలుపు ఖాయమన్నట్టు మనం చూసుకోవచ్చు. 30 రోజులు కస్టడీలో ఉంటే ప్రధాని, సీఎం పదవులు కోల్పోయే కీలక బిల్లు. 30 రోజులు కస్టడీలో ఉంటే ఇక ప్రధాని పదవి దగ్గర నుంచి, సీఎం పదవి దగ్గర నుంచి కోల్పోయేటటువంటిది కీలక బిల్లు ఆమోదించాలి. ఇక 30 రోజులు కూడా అవసరం లేదు కస్టడీకి. ఎందుకంటే 30 రోజులు తీసుకోరు. ఏమంటే 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఇట్లుంటుంది. కానీ 30 రోజులు కస్టడీలో ఉంటే ఈనాడు ఈ పదవులకి గుడ్ బై చెప్పాల్సిందని చెప్పేసి వచ్చింది. కానీ 30 రోజులు అవసరం లేదు, 15 రోజులు ఉంటుంది చాలు. అప్పుడు భయం ఉంటుంది. భయము, భక్తి ఉన్నటువంటి కార్యకర్తల మీద ప్రేమ, ప్రజల మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా, సమస్యల మీద ఫోకస్ చేసుకుంటూ ఉంటారు. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో గెలిస్తే పోతాడు, ఎన్నో ఉంటాడు. లోక్సభలో ఎన్నికల నిరసన. వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే సీఎం, పీఎం పదవి రద్దు. 5 ఏళ్లకు పైగా శిక్ష పడే కేసులకు ఈ నిబంధన వర్తింపు. ఇది ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర అంటూ విపక్షాల ఆందోళన. కేంద్రంపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం. విపక్షాల నినాదాల మధ్య లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా. ఇక సపోర్ట్ చేయడం లేదు, ఎట్లుంటుంది అంటే లోపల ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అరే భవిష్యత్తులో మనకెదురైతే ఎట్లా, ఇది దీన్ని సక్సెస్ కానివద్దని ఉంటుంది అనమాట. అంత మంచిగా ఉంటే అవినీతి చేయమని అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి కదా. పదిహేడవ రోజుకి చేరుకున్న సినీ కార్మికుల సమ్మె. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.
రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం సినిమా హబ్ లక్ష్యానికి దెబ్బ అని సర్కార్ ఆందోళన. ఫెడరేషన్ నేతలతో మాట్లాడనున్న డీజీపీ. మొత్తానికైతే ఇక ఫెడరేషన్ నేతలతోనే మాట్లాడనున్న డీజీపీ అన్నట్టు ఏదైతే సినీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో జీతభత్యాల పెంపుకి, ఖచ్చితంగా దాని గురించి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగిందంట. ఏది దిగినా కానీ ఉన్నటువంటి కార్మికులకు శ్రమ దోపిడీ జరగకుండా న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఖర్చులు తక్కువ లేవు, ఏది కట్టాలన్నా ఈనాడు ఒక 1000 రూపాయల నోటు తీసుకొని రోడ్ల మీద పోతే తిరిగి వచ్చేటటువంటి ఆస్కారమే లేదు అసలు షాపింగ్ చేద్దామంటే. మధ్యతరగతి కుటుంబం కూడా 1000 రూపాయలు తీసుకొని పోతే వస్తలేవు ఇంటికి, అనే కథమవుతుంది. తెలంగాణలో ముగుస్తున్న వైన్ షాప్ల లైసెన్సులు, ప్రభుత్వ కీలక నిర్ణయం. తెలంగాణలో మద్యం దుకాణాలపై ప్రభుత్వ కీలక నిర్ణయం. నవంబర్ 30తో ముగియనున్న ప్రస్తుత లైసెన్సుల గడువు. జనాభా ప్రాతిపదికన కొత్త లైసెన్సు ఫీజులు ఖరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు వర్తింపు. ఈ మళ్ళా శురు అవుతుంది ఇక గేమ్. పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ శ్రవణ శుక్రవారం కానుక. 10,000 మందికి చీరలు, పసుపు కుంకుమల పంపిణీకి ఏర్పాటు. పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల నిర్వహణ. ఆగస్టు 22న 5 విడతలుగా కార్యక్రమం. కూపన్ల ఆధారంగా సమయాల కేటాయింపు. మొత్తానికైతే ఇక శ్రావణ శుక్రవారం కానుకగా ఈనాడు మహిళలకు కుంకుమ, పసుపు కుంకుమలు, అదేవిధంగా చీరలు పంపిణీ చేస్తున్నట్టుగా కానుకగా చూసుకోవచ్చు. మంత్రి లోకేష్ చొరవతో ఏపీకి కేంద్రం అధిక ప్రాధాన్యం. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా వేగంగా అడుగులు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషికి కేంద్రం మద్దతు. సమగ్ర శిక్షణకు గతంలో కంటే అదనంగా 432.19 కోట్ల నిధుల మంజూరు. మొత్తానికైతే ఏపీకి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ దండిగా ఉంది. ఎందుకుందో అందరికి ఎరుకున్న విషయమే. నాడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి నాడు ప్రధానమంత్రి, మూడోసారి ప్రధానిగా కొనసాగడానికి కీలకంగా వివరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక రైట్ హ్యాండ్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు నరేంద్ర మోడీకి. అందుకే ఇక ఏదొచ్చినా ఫస్ట్ అయితే జై ఆంధ్ర అన్నట్టు అంటున్నాడు నరేంద్ర మోడీ. తెలంగాణ కథ ఏమైతే తెలంగాణలో కూడా నిధులు ఖచ్చితంగా కేటాయించాలి. ఈనాడు తెలంగాణలో కూడా బీజేపీ ఎంపీలను గెలిపించినారు, ఎమ్మెల్యేలను గెలిపించినారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు విద్య కానీ, వైద్య ఆరోగ్య మెరుగుపరచడంలో కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ఫుల్గా ఉండాలని చెప్పేసి కోరుతాను. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దాని మీద చొరవ చూపాల్సిందిగా నరేంద్ర మోడీ గారి దృష్టికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై, నిధులపై కూడా సమీక్ష నిర్వహించుకొని మాట్లాడాల్సిందిగా కోరుతాను. సో ఇక మొత్తానికి ఇది ప్రజలారు ఈరోజు మనం చూస్తాను ఎల్జీ టీవీ లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.